ఆవిష్కరించాలనుకున్నాం. 33 కోట్లు వచ్చింది. 33 కోట్లు రామనామము దీని క్రింద పెట్టి స్థాపితం చేసి శ్రీరామచంద్ర సీతాముఖం పురహ చించదీప సుందరంగా మంత్రావళి స్తవం చింతామణి ద్వీపం వర్ణన ఉంది కదా, దానికి తగ్గట్టుగా ఇది చేసుకుంటాం. ఇక్కడ రాధాకృష్ణ చెప్తుంది. చింతామణి తాళ అక్కర్లేదు, ఇలాగే శ్రమ పెట్టాలి, ఇలా చూస్తే చాలంటే. శ్రీ శంఖనిధి పద్మనిధి ఇంకా రమారమేశ్వరు అన్ని దక్షిణ ప్రకారంగా అందరూ ఉన్నారు. మధ్యలో విద్యామూల సముద్ర ప్రమోద ఆవరణ కల్పవృక్ష మూలంలో స్వామి సంస్కృత కృతి కూడా రాస్తున్నాను. చింతామణి ద్వీపనాథం చింతయే సంతతం చిత్త ప్రకాశకం. ఎక్కడెవరు ఉంటారా? పుష్పం అవును, బాగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. వారికి ఎటువంటి బాధలు ఉన్నాయి కలిసి కూర్చుంటే పటాపట్లు తెలియదు. అందరినీ అంత ప్రశాంతంగా ఉంది. ఇప్పటికీ గుర్తప్పుడు ఇది ఖాళీ, ఇది ఎవరిదో ఈ చోటు. ఏం కావాలన్నారు మీరు? ఈ చోటు గణపతికి రావాలండి అన్నారు, వస్తుంది అన్నారు, అలాగే వచ్చింది. అప్పుడు ఇక్కడ గోశాల పెట్టుకున్నవాడు ఇప్పుడు హనుమంతుడు ఇచ్చాడు, అక్కడ గోశాల అక్కడ చోటు సంపాదించాడు.